కోనసీమ అంటేనే పచ్చదనంతో నిండిపోయి ఉంటుంది. అటువంటి కోనసీమ ఆధ్యాత్మికంగా కూడా చాలా ప్రసిద్ధి చెందింది. అలాంటి కోనసీమలో సామర్లకోటకు 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిక్కువోలులో వేయించేసి ఉన్న శ్రీ గోలింగేశ్వర స్వామి వారి దేవస్థానం. ఈ దేవాలయంలో గోలింగేశ్వర స్వామితో పాటు కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు వేయించేసి ఉంటారు. ఈ గుడికి 11 ఏళ్ల చరిత్ర కలిగింది. ఈ ప్రాంతాన్ని తూర్పు చాళుక్యులు పరిపాలించారు. గోవు ప్రతిరోజు వచ్చి ఇక్కడ శిథిలాలపై పాలతో అభిషేకం చేస్తూ ఉండేదట. ఆ శిథిలాల కింద ఏముందా అని తవ్వి చూస్తే 3 శివాలయాలు బయటపడ్డాయట. ఇక్కడ గోలింగేశ్వర స్వామిగా పేరు పొందడానికి కారణం ఇలా గోవు అభిషేకం చేయడం వల్ల. ఇక్కడ స్వామివారు బ్రహ్మసూత్రం కలిగి ఉంటారు. అలాగే ఇక్కడ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎడమ చేతి వైపుగా పుట్ట ఉంటుంది. ప్రతిరోజు రాత్రి పాలు పెడితే ఉదయానికి పాలన్నీ కూడా ఖాళీ అయిపోతాయి అన్నమాట. అలాగే ప్రతి అమావాస్యకి పుట్ట కిందకి వెళ్ళి పౌర్ణమికి పైకి ఊపుతుందట. కళ్ళకు కానీ చెవులకు కానీ సంబంధించిన వ్యాధి ఏదన్నా ఉంటే ఈ పుట్టమన్ను రాసుకుంటే వెంటనే నివారణ జరుగుతుందని చెప్పి ఇక్కడ బ్రాహ్మణులు అయితే మనకు చెప్తారండి. అలాగే ఇక్కడ మరొక విశేషం ఏంటంటే కుమారస్వామి ఇక్కడ బ్రహ్మచారిగా వచ్చారట. కాబట్టి ఇక్కడ స్వామివారికి కళ్యాణం జరగదు. కానీ మంగళవారాలు షష్ఠి మహోత్సవం మాత్రం చాలా బాగా అయితే జరుగుతుందంటండి. ఇక్కడ ఎప్పుడు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించి ఒక పాము తిరుగుతూ ఉంటుందంటండి. ఆ పామే ప్రతిరోజు ఈ పాలన్నీ తాగుతుందని చెప్పి ఇక్కడ భక్తులు నమ్ముతూ ఉంటారు. పెళ్లి కాని వారికి, సంతానం లేని వారికి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేయించుకుని పూజ చేయించుకుంటే వెంటనే వారి కోరిక నెరవేరుతుందంటండి. చాలా మంది భక్తులకు అలాగే నెరవేరి వచ్చి వారి మొక్కుబడులను తీర్చుకోవడం జరిగింది. ఇంతటి మహిమాన్వితమైన పుణ్యక్షేత్రాన్ని ఒక్కసారైనా దర్శించి ధరించండి. సర్వేజన సుఖినో భవంతు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.